హలో ఫ్రెండ్స్. మన 'రష్మిక మందాన' గారికి మళ్ళీ ఇంకొకసారి తిట్లు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ విధంగా విమర్శిస్తున్నారు గూడా. ఎందుకు అంటే గతంలోనే ఒక విధంగా ఒక ఇన్సిడెంట్ నుంచి అలా కోలుకున్న అలా బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 'రక్షిత్ శెట్టితోని' వేరే ఎంగేజ్‌మెంట్ జరిగి అది క్యాన్సెల్ అయిన సంగతి గూడా జరిగిందే. అంటే అది క్యాన్సెల్ అయిన తర్వాత కాలీవుడ్ అదే మన శాండిల్‌వుడ్‌లోనైతే పూర్తిగా బ్యాన్ చేస్తాం అనే విధంగా గూడా మన కన్నడ ఆడియన్స్ అయితే చెప్పడం గూడా జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ గూడా ఈ నిప్పు మళ్ళీ రాజుకుందా అంటే ఖచ్చితంగా గూడా రాజుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అది ఏ విధంగా అంటే ఆల్రెడీ ఇప్పుడు 'చావా' అనే మూవీ రిలీజ్ అయ్యి బాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్‌గా అంటే ఓ మంచి టాక్‌తో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. లాంగ్ రన్‌లో చూసుకున్నట్లయితే మంచి కలెక్షన్‌లు పెట్టే అవకాశం అయితే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. మరి ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా అయితే మన 'రష్మిక మందన్న' గారైతే ఈ విధంగా అయితే మాట్లాడారనమాట. అది ఏ విధంగా అంటే, "నేను హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మరి ఇక్కడ ప్రజలందరిని చూస్తుంటే ఓన్ చేసుకున్నట్లు ఒక ఫ్యామిలీ లాగా అయితే నాకైతే అనిపిస్తుంది" అనే విధంగా అయితే అన్నారన్నమాట. సో, దీని మీద చూసుకున్నట్లయితే కన్నడ ఆడియన్స్ అయితే ఒకటే మాట అంటున్నారు. "నువ్వు వచ్చింది కన్నడ నుంచి, నువ్వు వచ్చింది శాండిల్‌వుడ్ నుంచి. అలాంటిది ఇప్పుడు నీకు నెగెటివ్ ప్లేస్ అయితే హైదరాబాద్ అని చెప్తున్నావు. నీకసలు మతి ఉందా? నీకసలు బుద్ధి ఉందా?" అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. దీని మీదైతే మన 'రష్మిక మందన్న' గారైతే ఏ మాత్రం కూడా పట్టించుకోరు. అసలు నిజం చెప్పాలి అంటే మన 'రష్మిక మందన్న' గారి కెరియర్ స్టార్ట్ అయిందే శాండిల్‌వుడ్ నుంచి. మన 'రక్షిత్ శెట్టితోనైతే గతంలోని ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది కదా! సో, మంచి మూవీ ఆఫర్స్ రావడం కారణం చేతైతే ఆ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సెల్ చేసుకొని మరీ అయితే బయటకైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండతోనైతే రిలేషన్‌లో ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. అది ఎంతవరకు నిజమో త్వరలోనే క్లారిటీ కూడా వస్తుందన్నమాట. సో, మళ్ళీ ఇంకొకసారి నిప్పు రాజుకుంది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు ఈ ఇన్సిడెంట్‌తోనైతే. అంటే ఇప్పుడు నెగెటివ్ ప్లేస్ హైదరాబాద్ అని చెప్పడం కారణం చేత కన్నడ ఆడియన్స్ అయితే ఆ విధంగా మండిపడుతున్నారు. పూర్తిగా అంటే ఇక నుంచి అయితే కన్నడలో మూవీస్ అంటే నువ్వు నటించిన మూవీస్ పూర్తిగా రాకుండా బ్యాన్ చేసే ఉద్దేశం అయితే మాకుంది అనే విధంగా అయితే కన్నడ ఆడియన్స్ మొత్తం గూడా అదే విధంగా కన్నడ మూవీ ఇండస్ట్రీ గూడా ఆ విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. శాండిల్‌వుడ్ మొత్తం గూడా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 'రష్మిక మందన్న' గారిని శాండిల్‌వుడ్‌లో పూర్తిగా నిషేధిస్తారా అన్నదైతే ఒక ఒక డౌట్ కింద అయితే మారిందనమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట.